ప్లీట్స్ అండ్ మేకర్స్ బై సౌజన్య. మనకి ఈ రోజు వచ్చేసి శారీ ప్రీపెట్టింగ్ బాక్స్ ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మనం చూసేద్దాము. ఫస్ట్ అయితే మనకి పట్టు శారీ అయితే ఉండాలన్నమాట. దీస్ ఆర్ మై క్లయింట్స్ మెజర్మెంట్స్. మనకి క్లయింట్ పట్టు శారీ అనమాట ఇది. అండ్ అలాగే ఇలాంటి క్లిప్స్ ఉండాలి, ఒక 2 క్లిప్స్ ఉండాలి. అండ్ నెక్స్ట్ మనకి పిన్స్ అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ ఐరన్ బాక్స్, స్టీమ్ ఐరన్ బాక్స్ మనకి ఇక్కడ ఇటు నుంచి కూడా వస్తుంది, స్టీమ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇలా కూడా వస్తుంది అనమాట, ఇలా కూడా వస్తుంది ఈ స్టీమ్ ఐరన్ బాక్స్. ఆర్ లేకపోతే మీకు ఏదైనా సరే ఏది అవైలబిలిటీలో ఉంటే అది అవైలబిలిటీలో. నెక్స్ట్ పార్ట్ మనకి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది నేను చూపిస్తాను క్లారిటీగా. ఫస్ట్ అయితే హైట్ తీసుకుందాం. హైట్ ఇక్కడ నుంచి మన పళ్ళు పార్ట్ హైట్ మనం ఇక్కడ పెట్టుకుంటాం కదా, ఇక్కడ పెట్టుకున్న దగ్గర నుంచి మన పళ్ళు పార్ట్ మనకి ఎక్కడ దాకా కావాలో కింద కాళ్ళ దగ్గర అక్కడ వరకు తీసుకోవాలి. నెక్స్ట్ నడుము, మనం కట్టు చెంగు ఇక్కడ కడతాం కదా, అక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకున్న తర్వాత కొంచెం ఒక 2 ఇంచెస్ ఆర్ 4 ఇంచెస్ మనం వదులుకోవాలన్నమాట. ఎందుకు అని అంటే మళ్ళీ ఇక్కడ మనకి క్లమ్జీనెస్ అవ్వకుండా ఇక్కడ నుంచి మనం ప్లీట్స్ ఇలా పెట్టుకుంటాం కాబట్టి కొంచెం వదులుకోవాలి మనం ఇక్కడ దోపుకోవడానికి. నెక్స్ట్ ఈ పార్ట్. నెక్స్ట్ తర్వాత చెస్ట్ పార్ట్ వచ్చేప్పటికి ఇక్కడ మనం ఇక్కడ ఈ పిన్ దగ్గర నుంచి మనకి ఇక్కడ బ్రెస్ట్ పార్ట్ వరకు ఈ పాయింట్ వరకు తీసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి మనం ఇలా తీసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసేపటికి రౌండ్ సెషన్ ఇక్కడ నుంచి ఈ రౌండ్ అంతా ఇక్కడ వరకు ఈ రైట్ థై వరకు తీసుకొని ఇక్కడ పిన్ పెట్టేసుకుంటాం మళ్ళీ మనం. ఇవి మెజర్మెంట్స్, మనకి మోస్ట్ ఇంపార్టెంట్ మెజర్మెంట్స్ అంటే ఇవే. నెక్స్ట్ మనం శారీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చూద్దాము. శారీ పళ్ళు పట్టింది కదా, మనం ఇప్పుడు మనకి ఈ క్లయింట్ రిక్వైర్మెంట్ 12 ప్లీట్స్ అనమాట. 12 ప్లీట్స్ నేను ఎలా పెట్టుకుంటున్నానో చూసేయండి. మనం 9 ప్లీట్స్ పార్ట్ తర్వాత నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ప్రెజెంట్ ఇప్పుడు మనకి 12 ప్లీట్స్ పార్ట్ చూపిస్తాను. ఇక్కడ మనకి ఎంత బార్డర్ కావాలో అంత బార్డర్ ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇంతే, ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళడమే అనమాట. ఇలా తీసుకొని మనం మెజర్మెంట్స్ ఇలా ఉంది కదా, ఇప్పుడు ఎన్ని ప్లీట్స్ వచ్చినాయో కౌంట్ చేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ప్లీట్స్ వచ్చినాయి. 12 ప్లీట్స్ వచ్చినాయి కాబట్టి ఇక్కడ మనకి అటు ఇటు జిగ్జాగ్గా ఉన్నాయి లైన్స్ అనేది. అలా కాకుండా కొంచెం అన్నీ సమానంగా పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. క్లిప్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ క్లిప్ పెట్టుకున్న పార్ట్ నుంచి ఈ ఫస్ట్ ప్లీట్ దగ్గర నుంచి అన్నీ సమానంగా ఇలా లాగాలన్నమాట. ఇలా బ్యాక్ సైడ్ నుంచి మనం తీసుకోవాలి.
ఫ్రంట్ సైడ్ ఎప్పుడు మనం పిన్ పెట్టకూడదు అనమాట. ఫ్రంట్ సైడ్ పెడితే మన మనకి ఈ మ్యాట్ కూడా కంపల్సరీ ఉండాలన్నమాట. పట్టు శారీస్కి కన్ఫామ్గా ఈ మ్యాట్ అయితే ఉండాలి. ఎందుకనంటే మనకి జరీ కదా పట్టు శారీస్కి, అది హీట్ వల్ల కొంచెం థ్రెడ్ లోపలికి ముడుచుకుపోతుంది అనమాట. అలా అవ్వకుండా మనకు కావాలంటే ఇలాగా మనం పెట్టుకొని చేసుకోవాలి. ఇది నేను చేసేది నార్మల్ దాంతోనే, స్టీమ్ కాదు, కానీ వాటర్ ఇలా కూడా వస్తాయి ప్రెస్ చేస్తే. మీకు ప్రిల్స్ ఎలా వస్తాయో ఈ ప్లీట్స్ చూపిస్తాను అనమాట. ఇలా ప్రిల్స్ వస్తాయి చూసారు కదా, 12 ప్లీట్స్ మంచిగా వచ్చింది. ఇలా డౌన్వర్డ్ డైరెక్షన్లో అనండి. నెక్స్ట్ ఇలాగా జిగ్జాగ్ పొజిషన్లో అంటే మనకి ఐరన్ ఫుల్గా అవుతుంది అనమాట. దీస్ ఆర్ మై టిప్స్, నా టిప్స్ ఇవి. నేను ఎక్కడి నుంచి చూసి నేర్చుకున్నాయి, ఎక్కడి నుంచి కాదు, నా టిప్స్ ఇవి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. వేరే వాళ్ళు ఎలా చేస్తున్నారు అన్నది నాకు ముఖ్యం కాదు, నా టిప్స్ నేను ఫాలో అవుతాను అనమాట ఎక్కువ. ఇంకోటి నెక్స్ట్ మనకి ఈ బాక్స్ ఫోల్డింగ్ చేసిన శారీ ఎలా కట్టుకోవాలన్నది కూడా మీకు చెప్తాను నేను. ఇక్కడ దాకా మొత్తం ఐరనింగ్ అయిపోయింది కదా, ఐరనింగ్ అయిపోయిన తర్వాత ఇలాగా మనం సైడ్కి లాక్కోవాలి. ఇది మనం సైడ్కి లాక్కుంటూ ఇలా, అంటే కొంతమంది ఇలానే చేసేస్తారు అనమాట, ఇలా చేసేస్తున్నారు. అలా కాదు, జస్ట్ మనం ఇలాగా సైడ్కి ఇలా ప్రిల్స్ అన్నిటిని లాక్కోవాలి ఇలాగా. మనం ఇప్పుడు ఇది తీసుకున్నాం కదా, ఈ ప్లీట్స్ అన్ని మనం ఐరన్ చేసేసుకుంటాము. ఐరన్ చేసుకునేటప్పటి నుంచి ఈ పిన్ దగ్గర నుంచి, అంటే ఇక్కడ మనకి ప్లీట్స్ పెట్టే దగ్గర నుంచి ఇక్కడ ప్లీట్స్ పెట్టే దగ్గర నుంచి ఉన్న పిన్ దగ్గర నుంచి మనం రౌండ్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఇందాక నేను చెప్పాను కదా రౌండ్ మెజర్మెంట్, ఆ రౌండ్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి
ఎక్కడ వరకు అయితే మనకి క్లయింట్ మెజర్మెంట్ ఉందో అక్కడ వరకు తీసుకున్న తర్వాత అక్కడ పెట్టిన మనం పళ్ళు ఇక్కడ పిన్ని దగ్గర నుంచి ఈ రౌండ్ ఇక్కడ దాకా మనం తీసుకున్నాం కదా, ఆ రౌండ్ ఇక్కడ వరకు మనకి ఐరనింగ్ రావాలి. అప్పుడు వస్తేనే బాగుంటుంది. ఇక్కడ నుంచి మనం మెజర్మెంట్ తీసుకుంటున్నాము. క్లయింట్ది అయితే రౌండ్ 47 ఉంది క్లయింట్ది. వరకు తీసుకుంటున్నాము. ఇక్కడ పిన్ పెట్టేసుకోండి మనకి మార్కింగ్ తెలియడానికి. ఇక్కడ వరకు అంటే ఈ పిన్ పెట్టుకున్నాం కదా మనం, ఈ పిన్ పెట్టుకున్న కాడి నుంచి ఇక్కడ వరకు ఈ కొంచెం గ్యాప్ వరకు వదిలేసి ఇక్కడ వరకు మొత్తం మనం ప్లీటింగ్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా ఐరన్ చేసేసుకోవడమే అనమాట. చెప్పా కదా, ఈ పార్ట్ మనం వదిలేసుకుంటాం అంతే అనమాట. ఈ మొత్తం మనం ప్లీట్స్ అన్ని నీట్గా ప్లీటింగ్ చేసేసుకోవడమే, ఐరనింగ్ చేసేసుకోవడమే. ఇప్పుడు మనం నడుం మెజర్మెంట్ తీసుకుంటాము. నడుం మెజర్మెంట్ మనకి క్లయింట్ 39 అంటే యాక్చువల్ 35 నడుము. యాక్చువల్గా 35 నడుము ఉంటుంది. ఒక 4 ఇంచెస్ నేను చెప్పాను కదా దోపడానికని అందుకున్నాను. ఒక 35 యాక్చువల్, ఇంకో 4 ఇంచెస్ మనం దోపడానికి అని తీసుకుంటాం అనమాట. ఈ పిన్నని ఇక్కడ పెట్టేసుకుంటాము. ఇలా ఫోల్డ్ వేసుకుని పెట్టుకుంటే ఏంటంటే మనకి ప్రిన్స్ పెట్టినప్పుడు ఈజీగా ఉంటుంది. మనకి పిన్నింగ్ అంటే మనకి ఎక్కడి వరకు ప్రిల్స్ పెట్టుకోవాలన్న ఐడియా కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటాం మనం. పెట్టేసుకుంటారు అంటే ఈ యాక్చువల్గా 1 2 3 4 5 6 7 8 9 ప్లీట్స్ వచ్చాయి అనమాట. ఇక్కడ కూడా ఇప్పుడు ఇలాగా అన్నీ మనం సరి చేసేసుకున్నాము. ఇప్పుడు మనకి కుర్చీలు ఉన్నాయి కదా, ఈ కుర్చీల పార్ట్ని మనం పైన ఇక్కడ పెట్టేసుకున్నాము. ఇక్కడ పెట్టుకొని ఇక్కడ క్లిప్ ఒకటి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ కింద పార్ట్ నుంచి సరి చేసుకుని వద్దాము. 1/2 ఇంచ్ కొంచెం గ్యాప్ ఇస్తే ఏంటంటే మనకి ప్రిల్స్ బాగా కనిపిస్తాయి. నేను డ్రేపింగ్ సెషన్లో అప్పుడు చెప్తాను ఖచ్చితంగా ఎందుకు 1 ఇంచ్ గ్యాప్ ఇవ్వాలన్నది. ఇక్కడ ఒక పిన్ పెట్టేసుకోండి. ఇక్కడ పిన్ పెట్టేసుకున్న తర్వాత
ఇప్పుడు కింద మనం సెట్ చేసుకుందాము. నేను చెప్పా కదా ప్లఫీ సెమీ ప్లఫీ అడిగారని, దానికి కూడా నేను ఇలా ఇక్కడే సెట్ చేసేస్తాను. చూడండి, సెమీ ప్లఫీ అంటే వాళ్ళు ఎలా అడిగారంటే మనకి ఫస్ట్ ప్లఫీ అడిగారు. ప్లఫీ అయితే హ్యాంగర్ ఫోల్డింగ్ వస్తుంది, మీకు తర్వాత ఒక డే తర్వాత మళ్ళీ నీట్గా అనిపించదు అని చెప్పారనమాట. ఇక్కడ చూసారు కదా 1 ఇంచ్ 1 ఇంచ్ గ్యాప్ వస్తుంది, అలా ఆ గ్యాప్ కావాలన్నమాట. ఇప్పుడు నేను తర్వాత న్యూస్ పేపర్స్తో అయితే నేను ఇక్కడ కవర్ చేసేస్తాను. ఇక్కడ నేను ఐరన్ చేయను అనమాట. మెయిన్ జస్ట్ ఎలా చేస్తానంటే చూపిస్తాను. అది జస్ట్ ట్రిక్, కొంచెం ఫ్లఫీగా నిల్చోడానికి అనమాట. ఇది జస్ట్ ట్రిక్. మనం ఎప్పుడు నార్మల్గా ఇక్కడ లోపల తిప్పుతాం, కర్ల్స్ తిప్పుతాము, కానీ అలా కాకుండా ఇలా లోపల నుంచి మనం ఇక్కడ ఐరన్ చేసుకుంటాం అనమాట. ఐరన్ చేసుకుంటే అలా ఉంటుంది, మనకి కొంచెం ఫ్లఫీగా నిలబడుతుంది. అందుకని లోపల నుంచి అయితే చేసుకుంటాం అనమాట. నన్ను ఏంటి అన్నది న్యూస్ పేపర్స్ కూడా చూపిస్తాను, అప్పుడు మీకు ఐడియా వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ పిన్ పెట్టేసుకుంటాను. మొత్తం అంతటికి ఇక్కడ పిన్ సెట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు జస్ట్ నార్మల్గా ఇక్కడ కూడా జస్ట్ స్లైట్ ఐరన్ చేస్తున్నాను, నేను ఎక్కువ చేయట్లేదు. ఎందుకనంటే మనకి బ్రైడ్ నార్మల్గానే అడిగారు అనమాట. ఎక్కువ అడ్జేసినట్టు కాకుండా కొంచెం ఫ్లఫీగా ఉండడానికి. ఇక్కడ కూడా మనం పిన్ పెట్టేసుకుంటున్నాం. ఇప్పుడు సేమ్ బాక్స్ ఫోల్డింగ్కి మనం ఇక్కడ పిన్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ కాకుండా ఇక్కడ పెట్టుకుంటాం అంతే. నెక్స్ట్ ఇక్కడ పిన్ ఇక్కడే ఉంటుంది, ఎప్పుడు మధ్యలో ఒక పిన్ ఫామ్గా ఉండాలి. అది బ్యాక్ సైడ్ నుంచి పెట్టుకోండి, నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇదంతా మనకి నీట్ పొజిషన్, ఇది నీట్ పార్ట్. ఇప్పుడు మనం ఇది బ్యాక్ పొజిషన్ వేసుకుందాం. ఇలాగా ఇలా బ్యాక్ పొజిషన్ వేసుకుంటాము. బ్యాక్ పొజిషన్ వేసుకున్న తర్వాత ఇలా వచ్చేస్తుంది కదా. ఈ ప్లీట్స్ ఇవి ప్లీట్స్ ఇటువైపు ఉండాలి, ఆపోజిట్ ఉండాలి, మన వైపు ఉండకూడదు, ఇటువైపు ఉండాలి అన్నమాట. ఇక్కడ నేను ఇప్పుడు పిన్ తీసేస్తున్నాను. ఈ పిన్ మనం ఇందాక పెట్టుకున్నాం కదా, ఈ పిన్ తీసేసి ఇలాగా మొత్తం అంతా ఈ ఫాల్ట్ ఇక్కడికి రానిచ్చేసేయాలి. రానిచ్చిన తర్వాత మనకి ఈ పార్ట్ అనేది ఇక్కడికి రాకూడదు, కొంచెం ఒక 1 ఇంచ్ ఇక్కడికి ఉండాలన్నమాట. ఇక్కడ 1 ఇంచ్ ఇక్కడికి ఉండి నెక్స్ట్ పార్ట్ ఇక్కడికి ఈ పొజిషన్ మీద ఫస్ట్ దాని మీదకి ఇంకా కొంచెం కిందకి ఉండాలి, అంతే. ఇక్కడికి ఈ ప్లీటింగ్ అయిపోతుంది, మనకి సైజ్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఈ పొజిషన్ తీసుకొని ఇక్కడ నుంచి పట్టుకొని ఇక్కడ పెట్టుకొని
మళ్ళీ ఇక్కడ మనం ఫోల్డింగ్ వేసింది ఉంటుంది కదా, ఈ ఫోల్డింగ్ వరకే మనకి ఇక్కడ వరకే రావాలి. ఎందుకనంటే మనకి బాక్స్ సైజు తెలియడానికి. మనకి ఆల్రెడీ ఇక్కడ మెస్సీ అయిపోయింది. ఆ మెస్సీనెస్ పోగొట్టడానికి కొంచెం ఇలాగా సరి చేసేసుకొని మనం ప్లీట్స్ అనేవి ఒక్కసారి జస్ట్ స్లైట్గా ఐరన్ చేసేసుకుంటే అయిపోతుంది. జస్ట్ ఐరన్ చేసుకున్నాం. మనకి రైట్ సైడ్ కొంచెం ఇట్లా రానిచ్చుకోవాలి బాక్స్ ఫోల్డింగ్కి అనుగుణంగా. ఇప్పుడు ఈ పిన్ పెట్టుకున్నాం కదా, ఈ పిన్ పెట్టుకున్న వరకు ఇక్కడికి ఇలా వేసేసుకుందాము. ఇక్కడ మనం ఇలా క్లిప్ పౌడర్ పెట్టుకున్న తర్వాత ఇది ఎక్స్ట్రా ఉంది కదా, ఈ ఎక్స్ట్రాని ఇలా ఫోల్డ్ చేసుకుంటాం అన్నమాట. ఇలాగా ఫోల్డ్ చేసుకుంటాం. ఫస్ట్ ఒక ఫోల్డ్ ఇలా వేసుకుంటాము. ఫస్ట్ ఫోల్డ్ ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇదే ఫోల్డ్ నార్మల్ బాక్స్ ఫోల్డింగ్ అయితే ఫస్ట్ ఈ బాక్స్ ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత ఇది ఇలా వేసుకోవాలి ఇది. దాని తర్వాత ఇలా వేసుకోవాలి. ఇప్పుడు సెమీ ప్లఫీ కాబట్టి మనకి చూడండి, ఫస్ట్ ఇది వేసేసుకుంటాము ఇలాగా ఇక్కడ వరకు. నెక్స్ట్ ఇలా వేస్తాం అన్నమాట. సెమీ ప్లఫీకి ఈ ప్లఫీనెస్ అనేది పైకి రావాలి, అందుకని మనం ఇలా వేసుకుంటాము. నెక్స్ట్ దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటాము. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ సరి చేసుకుంటాం అన్నమాట. ఈ ప్లీట్స్ని ఇలాగా సరి చేసుకుని మనమైతే ఫోల్డింగ్ చేసేసుకోండి. ఇలా చేసుకొని నెక్స్ట్ ఈ పార్ట్ని మనం ఎక్కడ పెడతామో ఒక్కసారి చెక్ చేసుకోండి మీరు. ఇలాగా మడత పెట్టేసుకుంటాము. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ ఇలా లేపి ఇలా లోపలికి పెట్టేయడమే అన్నమాట. ఇది అనమాట మన సెమీ ప్లఫీ ప్లీట్స్ అనేవి. ఇంత మంచి నీట్గా పర్ఫెక్ట్గా డ్రైప్ చేసుకోవచ్చు మనం అనేది. నెక్స్ట్ డ్రైపింగ్ క్లాస్లో ఇంకోటి చెప్తాను, డ్రైపింగ్ ఎలా చేసుకోవాలి బాక్స్ ఫోల్డింగ్ చేసుకున్నది అని చూసేయండి. ఇప్పుడు ప్లఫీ ప్లేట్స్ అవి మనకి ఇక్కడ మనం ఏం చేస్తామంటే న్యూస్ పేపర్ తీసుకొని దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకొని జస్ట్ ఇలాగా పెట్టేసుకోండి.
ఇక్కడ మనం పిన్ పెట్టేసుకున్నాం కదా, అందుకొని ఇక్కడ కొంచెం మనకి అడ్డుపడుతూ ఉంటుంది. కానీ ఇక్కడ వరకు మనం ప్లీట్స్ అనేవి పెట్టేసుకుంటాం అన్నమాట. ఇలాగా న్యూస్ పేపర్ సెట్ చేసేసుకుంటే సరిపోతుంది. అప్పుడు మనకి ఇది ప్లఫీగా కనిపిస్తుంది అన్నమాట. మన క్లాస్ ఎలా అనిపించిందో ఏంటి అన్నది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. మనకి నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం మనం. టేక్ కేర్. ఇట్స్ మీ సౌజన్య ఫ్రమ్ గుడివాడ. ప్లీజ్ బై మేకర్స్ ఫౌండర్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్.